ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఇంచుమించు ఖాయమే అని అందరూ అంటున్నారు. ఇప్పుడు బేసిక్గా దీనికి కారణం ఏమిటి అని వెతికి చూస్తే పవన్ కళ్యాణ్ తాలూకు ఉత్సాహంగా పనిచేయడం, అతనేమో కొంచెం కూటమిలో మొదటి నుంచి కూటమి అన్నాడు, కూటమిలో చేరాడు. తర్వాత ఏమో అన్కండిషనల్గా ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు బాబుకి. అంటే వాళ్ళు ముందు 24 ఇస్తా అంటే 24 తీసుకున్నాడు. నాకు ఇన్నే కావాలని పట్టుపట్ల, లేకపోతే నాకు ఒక ఏడాది సీఎం పోస్ట్ కావాలి, లేదంటే నాకు 60 మంది తక్కువ వస్తే నేను ఒప్పుకోను, అలాంటివి ఏమి లేదండి. అంతా చాలా చాలా సౌమ్యంగా మంచిగా ఆయన ఏ ఇస్తే తీసుకున్నాడు, నవ్వుతూ తీసుకున్నాడు, ఏ ప్రొటెస్ట్ కూడా చేయలేదు. అది గొప్పతనం. అక్కడ దెబ్బైపోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి. ఏమాత్రం పవన్ కళ్యాణ్ ఏంటి రోజుకు మాట మాడుతున్నారు మీరు, ముందేమో 30 అన్నారు, ఇప్పుడు 24 అంటున్నారు, 24లో మళ్ళీ 4 తీసుకెళ్ళి బీజేపీకి ఇస్తున్నారు అని ఏమాత్రం డిస్సాటిస్ఫాక్షన్ చూపించినా వాళ్ళ క్యాడర్లో కూడా అది వచ్చేసేదండి. ఆ క్యాడర్లో వచ్చేస్తే ఇంక కాపు సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే కావు కూటమికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్. సో అది బేసిక్గా విశ్లేషకులు అనడం ఏంటంటే, పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిపోయి గుంపగుత్తుగా కూటమికి రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోద్ది అని అంటున్నారు. కానీ ఆ రోజు ఏమవుతుందో ఆవిడకి తెలియదు. దర్ ఇస్ స్టిల్ ఛాన్స్. అంటే ఇప్పుడు లాయలిస్టులు ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కదా, ముసలి వాళ్ళు, తర్వాత ఆడవాళ్ళు, తర్వాత ఏమో వికలాంగులు, వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొంచెం భయపడతారు, మళ్ళీ తెలుగుదేశం వస్తే మనకి ఇలా వస్తాయా లేదా, ఇలా మన ఇంటికి చేస్తాయా లేదా, వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాడా అని కొంచెం భయపడి వాళ్ళు మరి వైఎస్ఆర్సీపీకే వేసి ఉండొచ్చు. ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం అండి. ఇంతమంది ఓటింగ్ పర్సెంటేజ్ 3% కంటే ఎక్కువ అయింది అంటే దానికి ఏదో వాళ్ళు ఇండికేషన్ అయితే ఉంది. మనకి ఏదో చెప్దామని ట్రై చేస్తున్నారు అందరూ, ఈ 3% ఎక్కువ అవడం వల్ల. కాకపోతే మనకి ఏమిటో మనకి అర్థం కాదు. ఇట్ కుడ్ బి జగన్ తాలూకు డౌన్ఫాల్ అవ్వచ్చు, లేదంటే జగన్ కోసమే చేసి ఉండొచ్చు, ఎవడు చెప్పలేదు. సో బేసిక్గా టిల్ట్ అయితే దేనివల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే దానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారి ఓర్పు, సహనం, సఖ్యత అని ఆయనకున్న మంచి గుణాలి అని చెప్పాలి. ఎందుకంటే ఇంక అంత సహనం ఏంటండి, అంత మంచితనం ఏంటండి బాబు. నేనైతే నాకే కోపం వచ్చాయి. పాపం 30% అనుకున్నాడు అతను మొదట. అంటే మొత్తాడు మాకు కావాలని అనుకున్నాడు సీట్లు. ఆయనకున్న అసలు యాక్చువల్గా చెప్పాలంటే తెలుగుదేశం పవన్ వల్లే గెలిచింది. గెలిచింది, రేపు పొద్దున గెలిస్తే పవన్ వల్లే గెలిచినట్టు చెప్పుకోవాలి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో అంత కీలకమైన పాత్ర వహిస్తున్న మన పవన్ కళ్యాణ్ బార్గెన్ చేసి ఉండొచ్చు, చేయలేదు. చేయకపోవడమే కాకుండా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నాడు, చాలా నవ్వుతూ తీసుకున్నాడు. దాంట్లో కావాలంటే మా బీజేపీ వాళ్ళు కొంత ఇచ్చాడు. అది గొప్ప లీడర్లే కనబడుతున్నాడు మనాడు. అంటే ఇతనికి మంచి ఫ్యూచర్ ఉందండి మన పవన్ కళ్యాణ్కి. కానీ అంత మంచితనం కూడా కొంచెం మంచితనం తగ్గించారేమో అనిపిస్తుంది. లేదు, మంచితనం పనిచేస్తుంది, ఎప్పటికీ వాళ్ళకి రేవని పనిచేస్తుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. సో రేపు పొద్దున్న అతను మంచి, అంటే నెక్స్ట్ 5 yearsలో అతను బాగా బలం పుంజుకుని మంచి లీడర్ కింద ముందుకు వస్తాడని, చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద వస్తాడని అనుకుందాం. జై శ్రీరామ్, హర హర.